హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ న్యూ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. బియ్యం పిండి, సొరకాయ ఉన్నట్లయితే ఎంతో రుచికరమైన టేస్టీ బ్రేక్ఫాస్ట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇవి సాఫ్ట్గా, టేస్టీగా, హెల్త్ కూడా చాలా మంచిదండి. చాలా తక్కువ ఆయిల్ తోటే బ్రేక్ఫాస్ట్ని రెడీ చేసుకుంటాము. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ చిన్న ముక్క సొరకాయని తీసుకున్నానండి. లేత సొరకాయ ఒక పావు వంతు వరకు తీసుకున్నాను. బియ్యం పిండి, నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, కారానికి సరిపడా పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్న అల్లం ముక్క కూడా పడుతుంది, అది ఇక్కడ చూపించలేదు. ఈ సొరకాయని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను గింజల కానుండి ఇలా తురిమి పెట్టుకున్నాను. మీకు ఒకవేళ గింజలు వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆ గింజల వరకు తీసివేయచ్చు. తర్వాత ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంచు అల్లం ముక్కని వేసుకొని కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకుని అందులో తురిమి పెట్టిన సొరకాయ వేసుకోవాలి. తర్వాత ఇందులో వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి. నువ్వులని ఒక 3 స్పూన్ల వరకు వేసాను. నువ్వులు వేయడం ద్వారా చాలా కమ్మగా ఉంటుంది. నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ శనగపప్పును 2 స్పూన్ల వరకు వేసాను. సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే కచ్చపచ్చగా దంచి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఇందులో బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఇలా జల్లించడం ద్వారా పైన ఏమైనా నలకలు ఉన్నా కూడా ఉండిపోతాయండి. నేనైతే ఇక్కడ 2 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. బియ్యం పిండిని ఇలా జల్లించుకున్న తర్వాత అన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇందులో వాటర్ వేసుకునే పని ఉండదండి. సొరకాయలో ఉన్న తేమతోటే పిండి మొత్తం కూడా బాగా కలిసిపోతుంది. ఒకవేళ మీకు లూజ్గా అనిపించినట్లయితే ఇంకొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోవచ్చు. పిండిని మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే మనకి బ్రేక్ఫాస్ట్ అనేది సాఫ్ట్గా అంత బాగా వస్తుంది. ఈ బౌల్పై మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత పిండి కొంచెం నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు అన్ని వేసుకున్నప్పుడైనా వేసుకోవచ్చు. అక్కడ వేసుకోవడం మర్చిపోయానండి, అందుకే ఇలా కలిపి పెట్టుకున్న పిండిలో వేసాను. ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఒక తడి కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన కొంచెం పిండి ముద్దను చేతిలోకి తీసుకొని పిండి ముద్దను పెట్టి చేతులని వాటర్లో తడుపుకుంటూ మనం దీన్ని పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి. చూడండి, మనకి ఇలా చేతులకి తడి అంటించి చేయడం ద్వారా చాలా పల్చగా పిండి అనేది చేతులకు అతుక్కోకుండా చాలా బాగా వచ్చింది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకోవాలి. అలా చేయడం ద్వారా పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని అది వేడి చేసుకోవాలి. వేడిన తర్వాత రెడీ చేసుకున్న చపాతీని తడి క్లాత్ తోటి డైరెక్ట్గా తీసుకెళ్ళి పెనంపై వేసిన తర్వాత పైన ఉన్న తడి క్లాత్ని తీసేయాలి. తర్వాత ఇప్పుడు ఈ చపాతీ చుట్టూ కూడా ఆయిల్ పోసుకోవాలి. ఆ హోల్స్లలో చుట్టూ ఇలా ఆయిల్ పోసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇంకొకటి చేసి చూపిస్తానండి. ఫస్ట్ కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చేతికి కొన్ని వాటర్ని అంటించుకొని ఆ పిండి ముద్దని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంటే పల్చని చపాతీలాగా రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో చేతులని వాటర్తో తడిపి తర్వాత మధ్య మధ్యలో హోల్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకొక సైడ్ మనకి ఈ చపాతీ రెడీ చేసుకుంటున్నాం కదా, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండు వైపులకు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. రెండో వైపు తిప్పేసిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోసి రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రెండు వైపులు కూడా ఇలా మంచి కలర్లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, మంచి పండు కలర్లోకి వచ్చాయి కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత రెడీ చేసుకుని ఇంకొక చపాతీని కూడా ప్యాన్ పైన ఇలా తడి క్లాత్తో సహా వేసుకున్న తర్వాత పైన ఉన్న తడి క్లాత్ని తీసివేయాలి. తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోయాలి. ఆ హోల్స్లో కూడా ఆయిల్ పోయాలి.
ఇలా ఆయిల్ పోయడం ద్వారా మనకి పిండి అనేది లోపల వరకు బాగా ఫ్రై అయిపోతాయి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని మెల్లగా రెండో వైపు తిప్పేసుకోవాలి. రెండో వైపు తిప్పిన తర్వాత దాని చుట్టూ కూడా ఆయిల్ పోయండి. హోల్స్లో కూడా కొంచెం ఆయిల్ పోయండి. ఇలా రెండు వైపులో కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా రెండు సైడ్లు కూడా ఈ విధంగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కొంచెం ఓపికగా చేసుకున్నట్లయితే ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ రెడీ అయినట్లే. అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి. చట్నీ అవసరం లేకుండా, ఎలాంటి సాసులు కూడా అవసరం లేకుండా హెల్తీగా టేస్టీగా సొరకాయ బియ్యం పిండితో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోండి. ఎంత రుచిగా ఉంటుందనేది మాటలలో చెప్పలేము. చాలా బాగుంటుంది. పిల్లల కాండి పెద్దల వరకు చాలా ఈజీగా టేస్టీగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చపాతీ మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా మీడియంగా చేసుకున్నాము. చాలా బాగుంటాయండి. కొంచెం క్రిస్పీగా సాఫ్ట్గా భలే బాగుంటాయి. తింటుంటే అలా తింటూనే ఉంటాము. ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, లోపల పిండి కూడా బాగా ఫ్రై అయిపోయింది. సింపుల్ అండ్ టేస్టీ సొరకాయ బియ్యం పిండితో బ్రేక్ఫాస్ట్ని ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.